ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో జగన్, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? తెలుగుదేశం పార్టీకి అండి. తెలుగుదేశం పార్టీలో పథకాలు ఏంటంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయాలనుకుంటున్నారు అంటే చేసే అభివృద్ధిని బట్టి అండి. చెప్పండి. ఇంకా డోకరాలు అంటే డోకరాలో మామూలు సీసీ రోడ్లు, మా శ్మశానాలకు దారి, మా డ్రైనేజీలు మొత్తం ఇవన్నీ అయినాయండి. మొత్తం దాని గురించి టీడీపీ సపోర్ట్ చేస్తాను. రూరల్ అండి పిలిచేస్తాను. పనితీరు అయితే సూపర్ అండి. సొప్పక్కలు వద్దండి, ఒకరితో ఏలెట్టించి ఒక్కరు వద్దండి. అనంతరాజ్యం గారు కానీ సత్యబాబు గారు కానీ ఇంకా అసలు ఏలెత్తుకోవాల్సి చూసుకోవాల్సి పని ఏమి లేదండి. మా ఊళ్ళో, మా ఊరే కదండి, మా ఆయన నిజవర్గం అంతాను, ప్రతి ఊరు కూడా. అంటే జగన్ గారు లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు, ఈసారి నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను చేస్తానంటున్నారు కదా అంటున్నారండి. ఉన్నారు, ఎక్కడ ఉన్నారు చేసిన వాళ్ళు. అది మనకైతే ఇష్టం లేదండి. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీకు ఏం పథకాలు ఏముందండి. మా ఊరు ఏదో ఎవరు వచ్చినా మాకేం చేయలేదండి. పిలిచేత బాబు వచ్చాక మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొత్తం పనులేని అయినాయి మొత్తం. 11 జరగబోయే ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ అంటే ఇప్పుడు బరిలో ఉన్నారు కదండి, ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? తెలుగుదేశం పిల్లి అనంతలక్ష్మి, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి కార్యక్రమం గురించి సూపర్గా చేశారు. కోట్లమే జరిగింది ప్రతి ఊరు కూడా. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, కరెంటు స్తంభాలు కానీ, ఈజీ రోడ్లు కానీ. ఆవిడ శక్తి వంచనకి ఎంత చేయాలో అంత చేసింది. ప్రతి గ్రామం, ఆ గ్రామం ఈ గ్రామంలో కాదు. ఆవిడ ఓటు వేసిన వాళ్ళని అలా చూసింది, ఓటు వేసిన వాళ్ళని కూడా అందరినీ సమానంగా చూసింది. ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, అందరూ అన్ని పార్టీలు సమానంగానే చూసి అందరికీ డెవలప్ చేసింది. ఆవిడ శక్తి మేరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు పిల్లంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు. పాత ఎలక్షన్లో మేము 500 ఓట్లు మెజార్టీ ఈ గ్రామం. ఇప్పుడు దాన్ని మించే పట్టుకెళ్తాం. ప్రతి ఇంటికి ఇంచుమించి 4-5 సార్లు ఇంచుమించి పాదయాత్ర చేసి ఉంటారు, డోర్ టు డోర్. పదవి వచ్చినప్పుడు, పదవి రానప్పుడు కూడా. కాబట్టి ఆవిడకి కంపల్సరీగా ఆవిడ గ్యారంటీగా పాత మెజార్టీ మించిపోయి ఇంకా మెజార్టీతో నెక్కుద్దని చెప్పి మేము ధీమాతో ఉన్నాం. పాంగళానికి చేస్తామండి. ఆయన చేసి పద్ధతులు అన్నీ మంచివండి. రైతులు కూడా స్క్రీన్ పెడుతున్నాడు కదా, ఆయన చేద్దామనండి. మన అన్నీ చూడలేదు, మా పనులు పోయాము మనం అంతే అండి. కొత్తను కూడా చూడగలం మార్పు. 20 సంవత్సరాలు చేసినా తెలియదు, ఎన్నిసార్లునే వేయడు కదా, కొత్తను చూద్దామని పని. జగన్ గారు అది బాగానే ఉంటుందండి. ఎక్కడో తెలిసినా జగన్ వస్తా అంటున్నారు. రాజమండ్రిలో దాన్ని మీటింగ్ పెట్టినా పాంగలేను రాజమండ్రిలో జగన్ గారు వస్తుంది అన్నారు. నువ్వు తెలిసింది ఇవాళ అంతేనే. గాజు గ్లాస్ అండి. చాలా ఒక 60 సీట్లోనే వస్తాయండి పవన్ కళ్యాణ్కి. మేమైతే జనసేన పార్టీని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే మీరు ఆయన అప్పుడు మేనిఫెస్టో కానీ, ఆయన సీట్లు పంపిణీ విధానం కానీ మీరు చూసినట్లయితే కూడా, ఇప్పుడు నిన్నైతే మొత్తం రైతుల గురించి బాగా మేనిఫెస్టో బాగా రిలీజ్ చేశారండి. 8,000 రూపాయలు ఉచితంగా సహాయం అందిస్తానని చెప్పేసి, సోలార్ మోటార్లు ఇస్తానని చెప్పేసి అన్ని మాకు రైతుల గురించి బాగా చెప్పారండి. అందుకని మాలాంటి పల్లెటూరులో చూస్తే మీకు అలాంటి రైతుల కంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి. అందుకని మేమైతే జనసేన పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చూసినా జనసేన పార్టీ అంటే ఒక కులానికి అంకితం అని చెప్తున్నారండి. ఆయన నిన్న రిలీజ్ చేసిన 32 సీట్లలో కూడా ఓన్లీ కేవలం 4 మాత్రమే ఆయన కులానికి చెందిన వారికి మాత్రమే ఇచ్చి, మిగతా సీట్లన్నీ కూడా అదర్ కమ్యూనిటీలకు ఇవ్వడం కూడా మేము చూసాం. అలాంటి అందరినీ కలుపుకొని పోయే పార్టీకి అయితే మేము సపోర్ట్ చేద్దామని ఈ సంవత్సరం అయితే మేము అందరం కూడా మా ఫస్ట్ ఓట్లన్నీ కూడా జనసేనకి వేసి మేము జనసేన గెలిపిందాం అనుకుంటున్నాం. జై జనసేన.
మామూలు జగన్ కూడా ఛాన్స్ ఉందని అడుగుతున్నాడు కదా ఎప్పటి నుంచో అవునండి, ఛాన్స్ ఇమ్మని అడిగితే ఓట్లు వేయడం అనేది తప్పండి. అది ఏదో ఆయన అడుగుతున్నారని మనం ఓట్లు వేయడం అనేది చాలా తప్పు. ఏంటంటే ఆయన సమర్థత, ఆయన చేసే విధానం బట్టి ఎవరన్నా ప్రజలు ఎన్నుకుంటారు. కానీ అంతేగాని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను చేస్తానంటే కాదండి. ఇప్పుడు ఆయన చూసినట్టయితే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన సమస్యల మీద పోరాడే విధానం కానీ మేము చూసాం, కానీ ఏమీ అనిపించలేదండి. ఈయన వచ్చి 5 సంవత్సరాలు అయింది, ఎంతో పోరాడాడు, ప్రతిపక్షంలో లేకుండా కూడా అన్ని పోరాడాడు ఆయన. అందుకని చెప్పి మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే తెలుసుకోలేదండి ఈసారికి. మేము మాదైతే ఇంకా అసలు టీడీపీకి అయితే అసలు సమస్య లేదండి. దాని మీద మాకు చాలా ఊడు ఇచ్చారండి, కరెక్టే. ఇప్పుడు ఆయన చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేంటిది నిరుద్యోగ అభివృద్ధి అని పెట్టారండి. మేము యాక్చువల్గా మేము ఉద్యోగాలు లేదు, మేము డిగ్రీలు పాస్ అయ్యాం. కాకపోతే ఏంటంటే మా ఎకరం పొలం ఉండకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టేసి ఒక 100 రూల్స్ పెట్టారండి. ఆయన ఇచ్చి 2,000 రూపాయలకు 100 రూల్స్ పెడితే ఇంకా మాలాంటి కుర్రోళ్ళు ఇంకేమవుతారండి? పొలం ఉండకూడదంటే వ్యవసాయం చేసుకోకూడదు అన్నట్టే కదా. ఇంకా అలాంటి రైతులని ప్రోత్సహించిన పార్టీలు మాకు అవసరం లేదండి. అందుకే మేము కూడా టీడీపీ కూడా ఓటే తెలుసుకోలేదు. ఈసారి మా ఓటు అయితే మాత్రం జనసేనకే. ఎవరు వేయకూడదండి, అయితే జనసేనకి అయినా వేయాలి, లేదంటే వైఎస్ఆర్కి అయినా కానీ టీడీపీకి అసలు ఓటు వేయకూడదు, వేస్ట్ అండి. ఎలక్షన్లో మీ సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? జనసేనకి అండి, జనసేనకే చేస్తాం. ఆయన విధానం చాలా బాగున్నాయి కాబట్టి ఎలాగన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వస్తారని మా అందరికీ నమ్మకం ఎక్కువ. ఇంకా కన్న వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ పరిపాలన చూసాం, ఎవరిది నచ్చలేదు. టీడీపీ అసలు మరీ వరస్ట్గా ఉంది పరిపాలన, అంత దారుణంగా ఇంకా ఎక్కడా లేదు. అందుకని మేము ఈసారి జనసేనకి ఓటేసి జనసేన గెలిపిద్దామని చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మేనిఫెస్టో చూసా లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చూసా? మేనిఫెస్టో చూసండి. మేనిఫెస్టో చూసి ఆయన అందరితో కలిసిపోయే విధానం బట్టి, ఆయన అందరితో నలుగురితో ఉండే విధానం బట్టి దానికోసం జనసేన అంతే. జై జనసేన. ఏమో ఆడు రాజశేఖర రెడ్డి ఇవన్నీ పెట్టాడు పథకం, అందుకు కనుక చాలా జగన్ పోరాడాడు. జగన్కి వేయాలి మేము. చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్? మాకు లేదు అవి, మాకు జగన్నే కావాలి. అది బాబు చేసిన ఒప్పుకోవడానికి. అది ఇప్పుడు జనసేనకు వంతుకు ఓటు వేయాలి, టీడీపీకి వంతుకు ఓటు వేయకూడదు అని మన కాన్సెప్ట్ మేము మాట్లాడాల్సి వస్తే, టీడీపీకి ఓటు వేయాలి అని చెప్పే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటే అందులో లబ్ధి పొందిన వాళ్ళు, దాని ద్వారా ఏదన్నా ఇప్పుడు లోన్లు తీసుకున్న వాళ్ళు తప్పితే కానండి ఇంకెవరూ కూడా ఓటే తెలుసుకోలేదండి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అంటారా? వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఏదో ఒకసారి జగన్ చూద్దాం, ఆయన ఒకసారి ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ఏదన్నా చేస్తారేమో అన్న ఆశతో ఆయన ఓటేయాలనుకుంటున్నారండి. కానీ ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం ఆయన వ్యక్తిత్వం చూసి ఆయన చేయగల సమర్థుడని నమ్మి ఆయనకు ఓటేద్దాం అనుకుంటున్నారండి. ఇదే తేడా అండి. మీకు 3 పార్టీలని చూసినట్టయితే మీరు జనసేనకి ఎందుకు ఓటేయాలనే కాన్సెప్ట్ ఒకటే అండి, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్మి జనాలు అందరూ కూడా ఓటీ తెలుసుకున్నారండి. ఈ మిగతా వాళ్ళందరినీ మీరు చూసినట్టయితే ఏదో అందులో లబ్ధి పొందాలో లేకపోతే అందులో లోన్లు వస్తాయి లేదా ఆయన వస్తే బాగా డబ్బులు ఇస్తాడు అన్న కాన్సెప్ట్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా ఓటేసి ఆయన బాగా సమర్థత, మన ఫ్యూచర్ బాగుంటుంది, మన కుర్రోళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచించి వేసేవాళ్ళు ఎవరో లేరండి. ఇప్పుడు అందరూ కూడా కుర్రోళ్ళు అందరూ కూడా అదే ఆలోచిస్తున్నారండి. ఓన్లీ కేవలం ఏదో ఆయన ఇస్తానన్న 25 కేజీల బియ్యం కోసం కాకుండా 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల మేము ఆయనకు ఓటే తెలుసుకున్నామండి. జై జనసేన. అవునండి, ఇప్పుడు ఏం లేదండి. ఒకటి ఇప్పుడు మీరు అన్నది కరెక్టేనండి. ఇప్పుడు పెద్దవాళ్ళకి లేదు అనేది ఏంటంటే అండి, పెద్దవాళ్ళు ఎవరు కూడా అండి ఇప్పుడు ఏంటంటే ఇలాగా మన పిల్లలు బాగుండాలి అని ఆలోచించి పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా మంది ఉన్నారండి. సపోజ్ మీరు చూసినట్టయితే ఇప్పుడు మా ఇంట్లో తల్లిదండ్రులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆయన వాళ్ళందరూ కూడా ఆలోచించి ఏంటంటే ఆయన వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా చాలా మంది నమ్మారండి. ఇప్పుడు మీరు అనుకున్నది చెప్పండి, నిన్న మీటింగ్లో చూసినట్టయితే చాలా మంది అండి పెద్ద వాళ్ళండి, రైతులు, ఆడాళ్ళు, మొత్తం చాలా మంది అండి. అసలు కుర్రోళ్ళు అసలు నిన్న అయితే మీటింగ్లో మాకు ఒకరు కూడా చాలా మంది తక్కువ కనపడ్డారండి. నిన్న మీటింగ్లో చూసినట్టయితే మొత్తం అందరూ కూడా పెద్దవాళ్ళే అండి. 60 సంవత్సరాలు పైబడిన ముసలి వాళ్ళని కూడా నేను స్వచ్ఛందంగా దగ్గర నుంచి చూసామండి. నిన్న ఆయన ఒకటే మాట అన్నారండి. నిన్న ఒక ముసలాయన ఒక 60 సంవత్సరాల వ్యక్తిని అడిగితే, ఏం లేదమ్మా పవన్ కళ్యాణ్ అయితే చేసి వ్యక్తి, పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా చేయగలడు, అదే మేము నమ్ముతున్నాం, మీరందరూ కూడా నమ్మి ఆయన వెనకాల తిరగండి అమ్మా, తప్పు లేదని ఒకటే మాట చెప్పారండి అందరూ. కాబట్టి ఆయన ఇలాగ ఓన్లీ కుర్రోళ్ళే తిరుగుతున్నారు అనేది మాత్రం చాలా వరకు తప్పండి. ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారండి.
అంటే ఇంకా టైం ఉందండి, అంటే వస్తారని ఇంకా తెలుసుకుని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఫస్ట్ టైం కదండి ఇప్పుడు మన జనసేన డైరెక్ట్గా పోటీ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఈ ఎన్నికలను బట్టి తర్వాత ఫ్యూచర్లో కూడా చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము బాగా నమ్ముతున్నాం. ఎవరు చెప్పటి చేస్తున్నామండి, ఏం చెప్తామండి. ఇదేమో ఈ పబ్లిక్లో ఉన్నదేమో తెలుగుదేశం ఉంది, ఈయన వచ్చేదేమో పోటీ పడుతున్నాడు. పోటీ పడితే ఎవరు వస్తారన్నది ఏం చెప్తామండి దాని తెలుసుకోండి. మా ఉద్దేశపరంగా అయితే జగన్ వస్తారని మేము అనుకుంటున్నామండి. చేసేదాం పిల్ల అనంతలక్ష్మి అండి. ఆవిడ పనితీరు బాగానే ఉందండి. కార్యకర్తలు చేసేది ఏం బాగోట్లేదండి. కార్యకర్తలే వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా చేసేవాళ్ళు కూడా పాడు చేసేవాళ్ళు వాళ్ళే కాపాడుతున్నారండి. ఏంటి దాని గురించి మా జగన్ వస్తే ఒక రకంగా ఏమన్నా దారి అవుతుందని చూస్తున్నామండి. మా ఊరు జగన్ గారు అండి. అంటే ఎందుకండి ఆ జగన్ గారు నాయకత్వం కొత్త మార్పు చూద్దామండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయింది బాగుందండి. బాగానే ఉంది కానీ జగన్ గారు వస్తే బాగుంటుంది. కొత్త పరిపాలన కూడా చూద్దామని అంతే అండి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.